ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది. పాకిస్తాన్ని పాతరేసే వరకు, ఉగ్రవాద మూకలను సమూలంగా నాశనం చేసే వరకు సర్జికల్ స్ట్రైక్స్ ఖచ్చితంగా కొనసాగుతాయి. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నుంచి ఫినాన్షియల్ స్ట్రైక్స్ వరకు పాకిస్తాన్ని అన్ని కోణాల్లో పేర్చమనచడానికి భారత్ కార్యాచరణను మొదలుపెట్టింది. అదే సందర్భంలో ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆపరేషన్ సింధూర్ ని లీడ్ చేసింది ఎవరో తెలుసా? ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కు చెందిన ఉన్నతాధికారి. ఆపరేషన్ సింధూర్ పై విలేకరుల సమావేశంలో భారత వైఖరిని విస్పష్టంగా వివరించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. మిలిటరీ కుటుంబంలోనే పుట్టిన కల్నల్ సోఫియా భర్త కూడా సైనికాధికారి, తాత కూడా ఆర్మీలో పనిచేశారు. 2016లో వివిధ దేశాలతో కలిసి నిర్వహించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోర్సెస్ 18లో భారత బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారిగాను సోఫియా రికార్డు సృష్టించారు. 2006లో కాంగోలో ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్లోనూ సేవలందించారు. గుజరాత్ కు చెందిన కల్నల్ సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా ఖురేషీ మిలిటరీ వ్యూహ నిపుణురాలు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రతిభావంతురాలైన పైలట్ ఈమె. 2500 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ వ్యోమిక సొంతం. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యంత దుర్గమ ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను చాకచక్యంగా నడిపిన అనుభవం ఉంది. 2020లో అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక రెస్క్యూ ఆపరేషన్ను అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యోమికా సింగ్ కు చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరటం అంటే మక్కువ. అందుకే వాయుసేనలో చేరారు. ఇద్దరు మహిళా అధికారులతో ఆపరేషన్ సింధూర్ పై ప్రకటన చేయటమే కాదు, ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ కు బలమైన సందేశాన్ని పంపింది భారత్. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.